హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. ఇంట్లోనే మనము ఫిల్టర్ కాఫీ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలనేది నేను చూపించబోతున్నానండి. బయట మార్కెట్లో కాఫీ పౌడర్స్ అన్నీ ఎక్కువ కాఫెయిన్ అనే కెమికల్ పదార్థం ఉంటుంది కదా, అలా కాకుండా మనం ఇంట్లోనే చక్కగా హెల్దీగా ఫిల్టర్ కాఫీ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలని వీటిలో చూపిస్తానండి. ముందుగా నేను కాబూలీ చనాని తీసుకున్నాను. తెల్ల శనగలు, కొమ్ము శనగలు కూడా అంటారండి. వీటిని మీడియం టు లో ఫ్లేమ్ మీద కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలండి. మ్యాక్సిమం ఒక 15 మినిట్స్ పడుతుందండి. వీటిలో ఎక్కువ ప్రోటీను, కాల్షియం, ఫైబర్ కంటైనర్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇది పెద్దలకే కాదు, పిల్లలకు కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. ఒక్కసారి రెసిపీని మీరు ట్రై చేయండి. కలరు ఇలాగ బాగా చేంజ్ అవ్వాలి. ఆ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. చల్లారిన తర్వాత ఒక మిక్సీలో వీటిని వేసేసుకొని పౌడర్ చేసేసుకుంటున్నానండి. పౌడర్ చేసుకున్నాక మళ్ళీ అదే ప్యాన్లో నేను ఈ పౌడర్ని వేసేసుకుంటున్నాను. లో టు మీడియం ఫ్లేమ్ మీద 10 మినిట్స్ వరకు ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలండి. ఆరోమా ఎంత బాగా వస్తుందో తెలుసా? స్మెల్ మాత్రం బాగుందండి. ఓకే, వచ్చేసింది. ఇప్పుడు కలర్ మనకి రోస్ట్ అయిపోయిందండి. ఆ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఒక గిన్నెలో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అందులో 1 టీ స్పూను ఈ కాఫీ పౌడర్ని వేసేసుకుంటున్నాను. కలర్ కూడా అచ్చు అలాగే ఉంది కదా. అలాగే 1 టీ స్పూను షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. బాగా మరగాలండి. బాగా బాయిల్ అయిన తర్వాత అందులో నేను కొంచెం పాలని యాడ్ చేసుకుంటాను. 1 నిమిషము వచ్చే వరకు అలాగే మరుగుతూ ఉండాలి. అలా మరిగిన తర్వాత నేను ఫిల్టర్ చేసుకొని మీకు ఒక కప్పులో చూపిస్తున్నాను చూడండి. అచ్చు చూడడానికి కాఫీ లాగే ఉంది కదా. ఆరోగ్యానికి ఎంత హెల్దీయోనండి ఇది. రోజు తప్పకుండా తీసుకోవచ్చు ఇది మీరు. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.